అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలను ఏపీలోనే జరుగుతాయని ఇక ఏపీలో సినిమాకు మంచి మార్కెట్ ఉందంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు చిత్ర పరిశ్రమ త్వరలో ఏపీకి వస్తుందంటూ ఆయన పరోక్షంగా చెప్పారు. చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్కర కామెంట్లు చేశారు. ఏపీ సినిమాలకు మంచి మార్కెట్ ఉందన్నారు చంద్రబాబు. టాలీవుడ్ను ఏపీకి తరలించాలంటూ ఓ వర్గం నుంచి డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో మరోవైపు బన్నీ ఇష్యూ, తెలంగాణ సర్కార్ తీరుతో టాలీవుడ్కు చిక్కులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో రాజధాని నిర్మాణం పూర్తయితే ఖచ్చితంగా సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి హైదరాబాద్ ఇప్పుడు సినిమా హబ్గా మారిందని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్ల ఇది సాధ్యమైందన్నారు చంద్రబాబు. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ కూడా సినిమాకు బాగా పెరిగిందని, ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం దేని మీద ఫోకస్ చేయాలో దాని మీదే చేస్తామంటూ ఏపీలో ఉన్న సమస్యలు తీర్చి అభివృద్ధి మీద దృష్టి పెట్టామంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ప్రస్తుతం సినిమా గురించి అంత అవసరం లేదని, అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఏపీలోనే కొనసాగుతాయంటున్నారు. అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందంటూ చంద్రబాబు అన్నారు. దీంతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మరి దీనిపై టాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందిస్తారని మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక మొత్తం మీద చంద్రబాబు సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్తో ఒకసారిగా అమరావతిలో మళ్ళీ అంటే ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఫోకస్ చేయబోతుందా, రాబోయే కాలంలో ఏపీఏ మళ్ళీ సినిమాకు గట్టి పట్టు నిలుపుకోబోతుందా అనే అంశాలపై ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. సినిమా రంగంలో భవిష్యత్తు అంతా ఏపీదే అంటూ చంద్రబాబు చెప్తున్న అంశాలను బట్టి ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత అలాగే బెనిఫిట్ షోల రద్దు, ఇలాంటి కొన్ని కారణాల నేపథ్యంలో తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి కొంత గడ్డుకాలం ఏర్పడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏపీకి సంబంధించి భవిష్యత్తులో ఇక గట్టి పునాది పడుతుంది, ఏపీలో సినిమాలకు డోకా లేదంటూ చంద్రబాబు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి. తెలుగు సినిమాలకు ఇప్పుడు విదేశాల్లో ఎక్కువ ఆదాయం వస్తుందని, విదేశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాల తయారీ పంపిణీ జరుగుతుందని, అయినా ఆదాయపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్దే ప్రముఖ స్థానం ఉంది. భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపించే స్థాయికి రావచ్చంటూ ఆయన చెప్తున్నారు. ఇక బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు నిలిపేసిన ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి సినీ రంగం నుంచి వచ్చిన విజ్ఞప్తులు కారణమా అన్న ప్రశ్నకు సమాధానాన్ని అయితే ఆయన దాటవేశారు. మొత్తం మీద మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు వేరే ఉన్నాయి, వాటిపై పనిచేయడం కూడా మనకు ప్రయారిటీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. సో ఓవరాల్గా భవిష్యత్తు మాత్రం ఏపీదే. సినిమా రంగానికి సంబంధించి రాజధాని పూర్తయితే ఏపీనే ఒక సినిమా క్యాపిటల్గా మారబోతుందంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమాకు సంబంధించి ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ఆయన ఏం కామెంట్ చేశారు, ప్రస్తుతం ఎలాంటి చర్చకు దారితీస్తుంది? ఎస్ రామ్దాస్, మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి నిన్న విలేకరుల చిట్చాట్ సమావేశంలో చాలా ఆసక్తికరమైన ఇన్డెప్త్ వ్యవహారాలని కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగా ఒక ప్రశ్నకు సినిమా వాళ్ళు ఆంధ్ర వైపుకి రావాలని చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉండబోతుంది, మీరు తెలంగాణకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగిందో చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మీద చంద్రబాబుకు కొంత క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేసినప్పటికీ కానీ ఆయన చాలా జాగ్రత్తగా ఈ అంశంలో ఎక్కడా తొందరపాటు మాటలు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు, ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాత టైంలో కూడా ఆంధ్ర వైపులోనే కొంత సినిమా వాళ్ళకి ఎక్కువగా డబ్బులు వచ్చే పరిస్థితి అయితే ఉండేది. అప్పట్లో సినిమా వాళ్ళు ఎక్కువగా ఆంధ్ర ప్రజలు మాత్రమే సినిమా వైపు ఎక్కువగా ఆకర్షితమయ్యేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా అభిమానించే వాళ్ళు తారాలను కావచ్చు, నాయకులను కావచ్చు అనేది ఆయన చెప్తూ, మరోవైపు హైదరాబాద్ కూడా కొన్ని రోజుల తర్వాతనే అక్కడ డబ్బులు వచ్చిన తర్వాత, హైదరాబాద్లో మనం ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన తర్వాత, అక్కడ కొంత రాష్ట్రంలో అప్పుడు క్యాపిటల్ సిటీని కొంత రూపుదేల్చిన తర్వాతనే ఆంధ్ర నుంచి వచ్చిన కొన్ని ప్రాంతవాసులు అక్కడ ఉండడం, తర్వాత ఆ ఏరియాలోనే కొంత అమౌంట్ కూడా హైదరాబాద్ నుంచి కూడా వచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బేరీ చేసుకుంటే కూడా 60% సినిమా షేర్
ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుంది కాబట్టి సో అది డెఫినెట్గా అది వాళ్ళకి ఒక మంచి ప్రయోగమే. అయితే మనం ఆంధ్ర వాళ్ళని సినిమా ఇండస్ట్రీని ఇటువైపు తీసుకుని వచ్చే పరిస్థితి ఉన్నాయా అన్నప్పుడు దానికి ఆయన మనం ఇప్పటికిప్పుడు కొన్ని రాయల్టీలు తర్వాత చాలా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అమరావతి నిర్మాణం మనం ముందు ఫోకస్ అంతా కూడా దాని మీద పెట్టిన పరిస్థితి ఉంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి మనం ఫోకస్ చేస్తున్నాం. 3 సంవత్సరాల్లో దాదాపుగా అమరావతి నిర్మాణానికి ఒక కొలిక్కి తీసుకొని వచ్చే ఒక ప్రయత్నం ఒక యజ్ఞంలాగా చేయాల్సి ఉంటుంది. దానికోసం పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఆ దిశగా ప్రతిరోజు అహర్నిశలు పనిచేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. కాబట్టి బహుశా రాబోయే రోజుల్లో కొంత ఆంధ్ర వైపుకి మొగ్గు చూపే పరిస్థితి. ఎందుకంటే ఆంధ్ర వైపు మనకు కావాల్సిన లొకేషన్స్ అన్నీ కూడా వైజాగ్ కావచ్చు, లేదు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మంచి లొకేషన్స్ ఉన్నాయి. గతంలో కూడా చాలామంది సినిమా వాళ్ళు ఇక్కడ రోజుల తరబడి కొన్ని నెలలు మకాం వేసి ఇక్కడే షూటింగ్లు కంప్లీట్ చేసుకుని వెళ్ళే పరిస్థితి ఆంధ్ర ప్రాంతంలో జరిగేది. కొన్ని పరిణామాలు, కొన్ని గతంలో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల అటువంటి పరిస్థితి జరగలేదు. కాకపోతే రాబోయే రోజుల్లో అటువంటి అంశాలకు సంబంధించిన అయితే ఒక క్లియరిటీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. డెఫినెట్గా మనం సినీ పరిశ్రమను కూడా తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేద్దాం. కానీ సినిమాల విషయంలో, రేట్ల విషయంలో కావచ్చు, లేకపోతే టికెట్లకు సంబంధించిన బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఆయన ఎక్కడ సమాధానం చెప్పకుండా ఆయన కొంత దాట వేసే ప్రయత్నం అయితే చేశారు. చూడాలి, మనం అందరినీ ఊరికనే గొడవ పెట్టుకొని వాళ్ళనితో చేయాల్సిన పని ఏం లేదు. ఖచ్చితంగా మనం కొంత ఆలోచన ప్రకారంగానే చేయాల్సిన పరిస్థితి ఉంది. కొంత సమయం పాటించాల్సిన పరిస్థితి. నాకు ఎటువంటి కక్ష సాధింపులు లేకపోతే ఒకరి మీద కక్ష తీర్చుకోవాలనే ఆలోచనలు ఎటువంటి లేవు. నేను ఆ దిశగా కూడా ఆలోచించట్లేదు. నేను ముందుగా ఆలోచించేది అంటే మొదటగా నేను ఏదైనా కక్ష తీర్చుకోవాలనుకుంటే నన్ను చేయని తప్పుకి దాదాపుగా 56 రోజులు నేను జైల్లో పెట్టినప్పుడు మరుసటి రోజే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మొదటి విక్టిమ్ని నేనే ఆ ప్రయత్నం చేసి ఉండాలి. కానీ నేను ఆ ప్రయత్నం చేయదలుచుకోలేదు. కొంత సమయం తీసుకోవాలి. ప్రతిదానికి కొంత సమయం ఉంటుంది, కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పబ్లిక్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ మన మీద విపరీతంగా ఉంది. గతంలోకి ఇప్పటికీ పబ్లిక్ మూడు కొంత చేంజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో మన మీద ఒక నమ్మకం వచ్చింది. అలాగే సినీ పరిశ్రమ కూడా మన మీద కొంత నమ్మకం వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళు ఇటీవల కాలంలో కొన్ని ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చేయాలనే ఒక విజ్ఞాపనలు అయితే వస్తున్నాయి. కానీ సినిమా రేట్లకు సంబంధించిన వ్యవహారంలో వాటిల్లో కొంత మనం కూడా ఆచితూచి స్టెప్పులు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూద్దాం దానికి సంబంధించి. కానీ పరిశ్రమను మనకి కళామ తల్లి బిడ్డలుగా మనం వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా చూస్తున్నారు. కానీ ఆ యాంగిల్లో తెలంగాణ ప్రభుత్వం చేసింది తప్ప రైటా అనే అంశం మీద ఆయన ఎక్కడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం మనం కొంత జాగ్రత్తగా అన్ని 1 by 1 సెట్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే కొంత సమయం తీసుకొని ప్రతి ఒక్కటి దాన్ని మనం అన్నిటినీ సున్నితంగా గమనించాలి. ఏం జరుగుతుందనే అంశాన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకూడదు. 2019లో ఎలక్షన్స్కి ముందు 2014 నుంచి 2019లో కూడా నేను కొంత ఓవర్కమ్ చేశాను. కొన్ని అధికారులు చెప్పిన మాటలు వినడమో లేకపోతే ఫైల్స్ మీద హడావిడిగా చూడకుండా కొన్ని సంతకాలు చేయడం. దాని తర్వాత 2019 రిజల్ట్స్లోనూ తర్వాత 2019లో ఓడిపోవడానికి నేనే కారణం. ఆ తప్పు ప్రజలు నాకే చేశారు, నా వల్లనే ఓడిపోయాము. సో అటువంటి ప్రయత్నాలు తప్పు జరగకుండా తిరిగి ఇంకోసారి ఆ ప్రయత్నం జరగకుండా చూడాలి అనేది తాను ఆలోచిస్తున్నానని చెప్పిన పరిస్థితి. దాదాపుగా సుమారు ఒక 45 నిమిషాల పాటు చిట్చాట్లో చాలా అంశాలకు సంబంధించిన విషయం అయితే మాట్లాడారు. అయితే ఒకటి మాత్రం క్లారిటీ, ఈ విషయంలో చంద్రబాబు సినిమా టికెట్లకు పెంచాలా లేకపోతే వాళ్ళని రైట్లు పెంచుతున్నామా అనే విషయం తెలంగాణను కంపారిజన్ చేస్తూ అడిగిన ప్రశ్నల కంటే మనకు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిపై ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నాము అంటూ ఆయన చెప్పిన మాట అంటే ఒక రకంగా వివాదాస్పదం కాకుండా ఎక్కడ చంద్రబాబు చాలా జాగ్రత్తగా మాట్లాడిన సందర్భం మనం ఇక్కడ అనుకోవచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో అమరావతికి రాబోతుంది, ఎలాగో ఖచ్చితంగా వస్తుందనే ధీమా కూడా వ్యక్తం చేసినట్ల. డెఫినెట్గా అంటే బేసిక్గా ఆయన ఒకటి ఎక్కడ తెలంగాణ విషయం ప్రభుత్వం మీద కావచ్చు, అక్కడ జరుగుతున్న వ్యవహారాల మీద ఆయన ఎక్కడా కామెంట్ చేయలేదు. ఆ దిశగా ఆ ప్రయత్నమే చేయలేదు. ఆయన సింపుల్గా ఒకటి మనకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకున్న వనరులు కావచ్చు, మనకున్న వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నాం. మనం ఇప్పటికే చాలా వ్యవస్థలు గాడి తప్పాయి. ఆ వ్యవస్థలన్నింటినీ 1 by 1 ఒక లైన్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. వాటిని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నాం. అమరావతి నిర్మాణం పనులు చాలా వేగంగా శరవేగంగా ఈ 6 నెలల్లోనే చాలా వేగంగా స్టార్ట్ చేసాం.
నిర్మాణం కూడా 3 సంవత్సరాలు మన టార్గెట్ని కంప్లీట్ చేయాలి. నా ఫోకస్ అంతా ముందు వాటి మీదనే ఉంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మనకు హైదరాబాద్లో గతంలో మనం ఎలా డెవలప్ చేస్తే అక్కడ ఎలా డెవలప్ అయిందో సేమ్ అదే పరిస్థితుల్లో కూడా మనం చేరుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఆ దిశగానే మనం దృష్టి పెట్టాలి తప్పితే తొందరపడి ఏదో మనం ఈరోజు సాయంత్రానికి ఏదో డెసిషన్ తీసుకుని రేపు ఉదయానికి నిర్ణయాలు తీసుకోవాలి, దుర్తుర్గ చర్యలు కొంత స్పీడ్గా డెసిషన్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని నిశ్చితంగా గమనించి ఆ దిశగానే ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాను. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలామంది మమ్మల్ని కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు, మాతో వచ్చి మాట్లాడాలనుకుంటే నేను కూడా ఎక్కడ వాళ్ళకి పూర్తి స్థాయిలో హామీలు కూడా ఏమీ ఇవ్వట్లేదు. సాధ్యమైనంత వరకు చాలా కూల్గా వ్యవహారాన్ని నడిపించాలనుకునే ప్రయత్నమే చేస్తున్నాం. అయితే ఇప్పటికే కొంతమంది ఆంధ్ర వైపుకి వచ్చేయాలని కొంతమంది అంటున్నారు. అక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర సినిమా వాళ్ళందరినీ మీరు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మీరు ఇక్కడ ఉండడానికి లేదు, జేఏసీ కావచ్చు, కొంతమంది అక్కడ ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, వీళ్ళన్నీ మాట్లాడుతున్న నేపథ్యంలో కొంత వీటన్నిటిని ఇప్పటికిప్పుడు మనం రిసీవ్ చేసుకోవడం చేయడం అట్లాంటివి జరగకుండా కొంత ప్రశాంతంగానే చేయాలి. అవసరమైనప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం సహాయం చేయగలమో అది చేసి వాళ్ళని తృప్తిపరిస్తే అదే మనకి రాబోయే రోజుల్లో మేలు జరిగే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పారు. క్లియర్గా ఒక సినిమా విషయంలో చాలా జాగ్రత్తగానే చంద్రబాబు ఎక్కడ కూడా ఆ దిశలో ఒక ప్రయత్నం చేయకుండా చాలా జాగ్రత్తగానే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయన స్టైల్లో తనకున్న ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నిన్న జరిగిన కొద్దిపాటి చిట్చాట్లో చాలా క్లియర్గా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. రామదాస్ రైట్. ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో తొలి రోజుల్లో బెజవాడతో పాటు కోస్తాంధ్రనే సినిమాకు పెద్ద మార్కెట్గా ఉండేదన్న చంద్రబాబు ఇప్పుడు అమరావతి కూడా భవిష్యత్తులో ఆశాజనకంగా మారబోతుంది, సినిమా మార్కెట్కు అనుకూలంగా ఉండబోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఏపీ తెలంగాణకు పోల్చుతూ సినిమాకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆయన తెలివిగా సమాధానాలు దాటవేశారు. మరి ముఖ్యంగా తమ ప్రయారిటీస్ వేరే ఉన్నాయని, తాము ఫోకస్ చేసే అంశాలు ఇంకా చాలా ఉన్నాయంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. చిట్చాట్లో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు త్వరలో అంటే భవిష్యత్తులో మంచి మార్కెట్ కాబోతుంది ఏపీ. తొలుత అమరావతి నిర్మాణాన్ని అయితే పూర్తి చేయాలి, ఆ ప్రాధాన్యతలు అయితే తమకున్నాయంటూ చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇక సినిమాలన్నీ ఏపీలోనే ఉంటాయంటూ చంద్రబాబు రావచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.